మెయిన్గా శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు అని చాలా మంది అయితే అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద హర్ హర్ మహాదేవ్ అని పక్కాగా అయితే కమెంట్ చేయండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ప్రయాగరాజ్కి వస్తే పక్కాగా అలోపి శాంకరదేవి శక్తిపీఠం కూడా అయితే రండి. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రజెంట్ నేను వచ్చేసి మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగరాజ్లో అయితే ఉన్నాము. మహాశివరాత్రి అయిపోయిందంటే మహాకుంభమేళ కూడా అయిపోయినట్టే. మహాకుంభమేళ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 27 ఎర్లీ మార్నింగ్ 8:54కి అయితే ఉంటుంది. వన్స్ రేపు 27 ఫిబ్రవరి 8:54 అయిందనుకోండి మార్నింగ్, ఇంకా మహాకుంభమేళ కూడా కంప్లీట్ అయితే అయిపోద్ది. మహాకుంభమేళలో మహాశివరాత్రి రోజు చేసే పవిత్ర స్నానమే ఆఖరి పవిత్ర స్నానం అయితే అవద్ది. నేను ఈ రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలోనే ఏంటంటే త్రివేణి సంఘంలో పవిత్ర స్నానం కూడా చేయడం అయితే జరిగింది ఈ మహాశివరాత్రి రోజు. మీరు ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను, ఆ వీడియో అయితే చూడండి. మహాశివరాత్రి అంటే శివ భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు మీరు పక్కాగా ఉపవాసం అయితే ఉండండి. అండ్ అలానే నైట్ ఏంటంటే జాగారం అయితే చేయండి. సాక్షాత్తు ఆ మహాదేవుని కృప కరుణ అంతా కూడా ఏంటంటే మీ మీద అయితే ఉంటుంది. నేను కూడా ఈ రోజు ఉపవాసం అయితే ఉంటున్నాను. అండ్ అలానే జాగారం కూడా అయితే చేస్తా ఉన్నాను. ఉపవాసం అంటే అన్నం తినకుండా అట్లా ఏం కాదండి. మీరేందంటే శివుడికి చాలా దగ్గరగా అయితే ఉండాలా. అంతా ఏంటంటే శివ నామస్మరణలోనే మీరైతే ఉన్నారనుకోండి, సాక్షాత్తు ఆ శివునితో ఉన్నట్టే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఉపవాసం ఉంటే మంచిదే. నేను ఉపవాసం అయితే ఉంటా ఉన్నాను. ఏమి అయితే తిన్ను, ఏదైనా వాటర్ జ్యూస్ అట్లాంటివి అయితే తాగుతానంతే. ఉపవాసం అంటే ఏమీ లేదండి, మీ మనసు అనేది చాలా అంటే చాలా ప్యూర్గా అయితే ఉండాలి. సాక్షాత్తు ఆ మహాదేవుని ఏంటంటే మీరు శివ నామస్మరణ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సాక్షాత్తు ఆ మహాదేవుడే మీకు ఎల్లప్పుడూ తోడుగా అయితే ఉంటాడు. ఈ రోజు మనకి చతుర్దశి తిథి వచ్చేసి మార్నింగ్ 11:08 అయితే స్టార్ట్ అయ్యి రేపు ఫిబ్రవరి 27 మార్నింగ్ 8:54 అయితే కంప్లీట్ అయితే అవుద్ది. ఈ మధ్యలో మీరు ఏంటంటే ఉపవాసం అయితే ఉండండి. వన్స్ చతుర్దశి తిథి అయిపోయిన తర్వాత స్నానం చేసి దాని తర్వాత స్వామివారికి పూజ చేసి దాని తర్వాత మీరు ఫుడ్ అయితే తినొచ్చు. ఈ మహాశివరాత్రికి చాలా అంటే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళలో మనకి మహాశివరాత్రి అయితే వచ్చింది. అందువల్లే ఈ మహాశివరాత్రి చాలా అంటే చాలా పవర్ఫుల్. మీ ఇంటి దగ్గర శివాలయాలు అయితే ఉంటాయి కదా, పక్కాగా వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఏ విధంగా ఇక్కడ థీమ్ సెట్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది కదా. అసలు నాకు చూస్తుంటేనే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద హర్ హర్ మహాదేవ్ అని పక్కాగా అయితే కమెంట్ చేయండి. మీలో చాలా మందికి అయితే తెలుసు శివరాత్రి అంటే ఏంది, శివరాత్రి ఎందుకు చేసుకుంటారు. అయినా కూడా నాకు తెలిసింది మీకైతే చెప్తాను. మెయిన్గా శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు అని చాలా మంది అయితే అనుకుంటారు. బట్ కానీ కాదండి. శివరాత్రి అంటే మన వేదాల ప్రకారం శివ భగవానుడికి పార్వతీమాతకి పెళ్ళైన రోజునే శివరాత్రి అని అయితే అంటారు. అండ్ మెయిన్గా ఇంకోటి కూడా అయితే ఉంది. సాక్షాత్తు ఆ మహాదేవుడు ఆ శివయ్య ఏంటంటే ఈ రోజు మహాశివరాత్రి రోజు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజు అని అయితే మన వేదాల్లో అయితే చెప్తా ఉంటాయి. నాకు తెలిసింది శివరాత్రి ఏ విధంగా వచ్చిందో అయితే చెప్పాను. మీకు ఏదన్నా దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు కానీ తెలుసుంటే పక్కాగా అయితే కమెంట్ చేయండి. ప్రెజెంట్ నేను వచ్చేసి ఒక అఖాడాలో అయితే ఉన్నాను. ఈ అఖాడా వచ్చేసి మనకి దారాగంజ్ దగ్గరలో అయితే ఉంటుంది. మన దశాశ్వమేధ ఘాట్ అయితే ఉంది కదా, అక్కడి దగ్గరలోనైతే ఉంటుంది. అండ్ ఈ అఖాడాలు మీరే చూడండి, వాల్స్కి ఏ విధంగా మొత్తం థీమ్ చేయడం అయితే జరిగిందో చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మాత్రం ఈ అఖాడాకి అయితే మాత్రం ఫిదా అయిపోయాను. మెయిన్గా ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఈ వీడియోలో మీకు మహాకుంభమేళలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అండ్ మెయిన్గా మహాశివరాత్రి రోజు నేను ఈ ప్రయాగరాజ్ మహాకుంభమేళలో ఏమేమి చేస్తానో మీరే అయితే చూడండి. ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్క శివభక్తుడు కూడా ఈ వీడియో కింద పక్కాగా అయితే కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1-10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హర్ హర్ మహాదేవ్. అఖాడా నుంచి బయటికి రావడం అయితే జరిగింది. ఇలా స్ట్రైట్ అయితే మనం శ్రీ వేణిమాధవ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. రోడ్డు పక్కనే చూడండి మనకు అఖాడా అయితే ఉంటుంది. ఈ లోపలని ఇప్పుడు దాకా నేను వీడియో అయితే షూట్ చేసింది. మనోళ్ళు ఎవరన్నా ఈ వేలో వెళ్తా ఉంటే పక్కాగా ఈ అఖాడా లోపలికి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి, రైట్ సైడ్లో మనకి శ్రీ వేణిమాధవ్ టెంపుల్ అయితే ఉంటుంది. అలా ముందుకైతే వచ్చాను. మీకు ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ వేణిమాధవ్ టెంపుల్. మనకి సాక్షాత్తు ఆ విష్ణు భగవాను టెంపుల్ ఇది. మీకు పూజా సామాగ్రి కానీ ప్రసాదం అంతా కూడా ఏంటంటే టెంపుల్కి ముందైతే ఉంటుంది. మీరు ఇక్కడ అంతా తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి మీరు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీకు ఆపోజిట్లో కనిపిస్తూ ఉంది కదా, ఇదేనండి మనకి శ్రీ విష్ణు భగవానుడి టెంపుల్, శ్రీ వేణిమాధవ్ టెంపుల్ అని కూడా అయితే అంటారు.
వేణిమాధవ్ టెంపుల్కి మనకి ఆపోజిట్లోనే శివాలయం కూడా అయితే ఉంటుంది. ఇదండి మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఆ మహాదేవుని అయితే ఇక్కడ కూడా మీరు పూజలు అయితే చేయొచ్చు. వేణిమాధవ్ టెంపుల్ కానీ చిట్లా కొంచెం ముందుకు వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి మనకి ప్రాచీన్ రాధాకృష్ణ మందిర్ కూడా అయితే ఉంటుంది. ఇలా మీకు ఏంటంటే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ చూడండి ఏ విధంగా ఉందో, మొత్తం చూడండి ఇల్లు లాగైతే ఉంది. అండ్ అలానే కింద మనకి టెంపుల్ అయితే ఉంది. చాలా పాత ఇల్లు ఇది, మీకు కనిపిస్తూ ఉంది కదా. శివరాత్రి రోజు చూడండి భక్తులకి అందరికి కూడా ఏంటంటే ఇక్కడ జ్యూసెస్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. మీకు ఒక విషయం చెప్పలేదు, శివరాత్రి రోజు 3 గంటలకు ఆ టైంలో ఒక్కసారి చూడండి ఎన్ని హెలికాప్టర్లు అయితే వచ్చాయో. దాదాపు ఇక్కడ 3 హెలికాప్టర్స్ అయితే వెళ్తా ఉన్నాయి చూడండి. ఎవరో వచ్చారని అయితే అనుకున్నా, సర్లే అనుకుంటే దాని తర్వాత చూడండి ఇంకొక 2 ఫ్లైట్స్ చూడండి, మొత్తం ఆర్మీ రిలేటెడ్ ఫ్లైట్స్ అయితే 2 అయితే వెళ్తా ఉన్నాయి. ఏంద్రానైనా ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చారనుకున్నా. దాని తర్వాత చూడండి వార్ ప్లేన్స్ కూడా అయితే వెళ్తా ఉన్నాయి. ఏంద్రానైనా అసలు ఏం జరుగుతుందో అనిపించింది. మేబీ ఇంకెవరన్నా విఐపీ కానీ ఎవరన్నా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చుంటారని అయితే నేను అనుకుంటా ఉన్నాను. శివరాత్రి రోజు ఈవినింగ్ చూడండి భక్తులు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు, ఇంకా వస్తానే ఉన్నారు. ఇలా మనం స్ట్రైట్ వెళ్ళామనుకోండి మనం గంగా రివర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు వే కూడా అయితే కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో. ఇలా మీరు స్ట్రైట్కి వెళ్తారనుకోండి మనం శ్రీ వేణిమాధవ్ టెంపుల్ అయితే వచ్చాం కదా, అట్లా మనం అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ రాస్తున్నారు చూడండి మొత్తం డీటెయిల్గా. అక్కడ నుంచి ముందుకు వచ్చామనుకోండి ఇదండి మనకి గంగామాత స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కానీ వెళ్తే త్రివేణి సంగంకి అయితే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇక్కడ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. నది దాటుకొని గంగా నది దాటుకొని వెళ్ళామనుకోండి సెక్టర్ 18, 19 అట్లా అయితే మనం ముందుకైతే వెళ్ళొచ్చు. మహాశివరాత్రి అయిపోతే మహాకుంభమేళ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అప్పుడు ఆ సెక్టర్లు గిక్టర్లు ఏమీ ఉండవు. ఆపోజిట్లో కనిపించే టెంట్లు గింట్లు కూడా ఏమీ అయితే కనిపించవు. ఇక్కడ చూడండి ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో. మొత్తం కూడా వీళ్ళు ఏంటంటే లిఫ్ట్ అయితే ఇస్తారు, బట్ కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకొని ఒకరిని ఎక్కించుకొని మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడైతే దింపుతారు. మీకు కనిపిస్తూ ఉంది కదా ఇదంతా కూడా గంగా రివర్. అక్కడ మనకి దశశ్వమేధ ఘాట్ అయితే ఉంటుంది. మొత్తం చూడండి మనకి గంగా రివర్ మీద బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. మేబీ ఒక 15 days అలా అయింది అనుకోండి. మహాకుంభమేళ అయిపోయిన తర్వాత ఈ పోల్స్ ఈ బ్రిడ్జెస్ అన్ని కూడా ఏంటంటే రిమూవ్ చేయడం అయితే జరగద్ది. ఆపోజిట్లో మొత్తం మీకు టెంట్స్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా ఏంటంటే రిమూవ్ అయితే అయిపోతాయి. నాకు తెలిసి మోస్ట్లీ ఒక 10 to 15 days ఉంటాయి అంటే, అంతకు మించి అయితే ఉండవు నాకు తెలిసి. చాలా మంది కూడా చూడండి మహాశివరాత్రి రోజు ఇక్కడ కూడా స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు గంగా నదిలో. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళామనుకోండి అక్కడ మనకి త్రివేణి సంగం అయితే ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇదే మనకి దశశ్వమేధ ఘాట్. నేను లోపలికైతే వచ్చాను. ఇక్కడ చూడండి లోపల ఏ విధంగా అయితే ఉందో. మీరు ఎవరన్నా మహాకుంభమేళ ప్రయాగరాజ్కి వస్తే, మహాకుంభమేళ అయిపోయింది అనుకోండి ఈ వీడియో చూసే టైంకి ప్రయాగరాజ్ మీరు ఎవరన్నా వస్తే ఈ దశశ్వమేధ ఘాట్లో మనకి ఏంటంటే ఈవినింగ్ 6:15 ఆ టైంలో ఏంటంటే మనకి గంగా హారతి అయితే జరగద్ది. ఎవరన్నా ప్రయాగరాజ్కి వస్తే మాత్రం అదైతే మిస్ కావకండి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది పూజలు చేసి స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ దశశ్వమేధ ఘాట్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. ఎందుకంటే హరిజగన్నాథ శాస్త్రి ఆశ్రమంకి ఈ దశశ్వమేధ ఘాట్ చాలా దగ్గరగా అయితే ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి పిండ ప్రదానాలు కూడా అయితే చేపించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎన్న చూడండి చాలా మంది పూజలు చేసిన తర్వాత అమౌంట్ కూడా గంగా నదిలోకి అయితే వదులుతారు కదా. అవన్నీ ఏదైనా అమౌంట్ అవన్నీ అక్కడ లోపల అయితే పడి ఉంటాయి కదా, దానికోసం చూడండి ఆ అన్న అయితే మొత్తం చేతులతో కలిపెట్టి అమౌంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు. మీకు కనిపిస్తూ ఉంది కదా. దశశ్వమేధ ఘాట్ దగ్గర చూడండి చాలా మంది నడుచుకుంటూ ఈ వేలైతే వస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇలా నడుచుకుంటూ స్ట్రైట్ వెళ్ళి త్రివేణి సంగంలో పవిత్ర స్నానం చేసేదానికైతే వెళ్తా ఉన్నారు. బేసిక్గా మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఈరోజు మనం కూడా ఏంటంటే ఉపవాసం అయితే ఉంటా ఉన్నాం కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఏంటంటే ఎనర్జీ అయితే తక్కువైంది. ఎందుకంటే వీడియో షూట్ చేయాలి అండ్ అలానే మొత్తం తిరుగుతూ ఉన్నాను కాబట్టి కొంచెం ఎనర్జీ కూడా ఏంటంటే డౌన్ అయ్యడం అయితే జరిగింది. ఇక్కడ మనకి దశశ్వమేధ ఘాట్ అయితే ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. ప్రెసెంట్ 6:05 ఎంత అయితే అవుతా ఉంది. 6:15కి ఏమో నాకు తెలిసి గంగా హారతి అయితే జరగద్ది. ఈ రోజు మీకు మహాశివరాత్రి రోజు గంగా నది ఒడ్డున జరిగే గంగా హారతి కూడా మీకైతే చూపిస్తాను పక్కాగా. అండ్ ఇలా మనం కొంచెం ముందుకెళ్ళామనుకోండి అవతల పక్కన ఒడ్డు మీదకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ చూడండి వాటర్ ప్రవాహం, ఈ గంగా నది ప్రవాహం ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడంతా వాటర్ అయితే చాలా ప్యూర్గా అయితే ఉంటుంది. ఏదైతే ఒడ్డునైతే ఉంటాయి కదా, ఒడ్డున ఏంటంటే మనమే ఆ వాటర్ ఏంటంటే కలుషితం అయితే చేస్తాం. బేసిక్గా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మహాకుంభమేళ అయిపోయేలాగైతే లేదు. బట్ కానీ మనకు తెలుసు కదా February 26, February 27 ఈ మధ్యలో మహాకుంభమేళ అయిపోద్దని మనకైతే తెలుసు. బట్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ భక్తులు వచ్చే విధానాన్ని బట్టి మహాకుంభమేళ ఒక సంవత్సరం పెట్టినా కూడా ఈ విధంగానే భక్తులు అందరూ అయితే వచ్చి ఈ మహాకుంభమేళ త్రివేణి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా స్నానం అయితే చేసుకుంటారు. ఆ విధంగా భక్తులు రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. మహాకుంభమేళ వల్ల చాలా మంది కూడా ఏంటంటే హిందువుల్లో ఒక ఐక్యమత్య భావం అయితే కలిగింది. ఇలా ఈ ఐక్యమత్య భావం 100%కి 1000% ప్రతి ఒక్క హిందువులో ఉండాలని మనస్ఫూర్తిగా మనం అయితే కోరుకుందాం. దాదాపు నాకు తెలిసి 50 నుంచి 60 కోట్ల మధ్యలో భక్తులు మహాకుంభమేళ ప్రయాగరాజ్కి రావడం అయితే జరిగింది.
మన దేశం నుంచే కాదు పక్క దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు మహాకుంభమేళ జరిగే ప్రదేశమైన ప్రయాగరాజ్ కి రావడం అయితే జరిగింది. ఈ మహాకుంభమేళకి చాలా మంది కూడా ఆటంకాలు క్రియేట్ చేసేదానికైతే ట్రై చేశారు. బట్ కానీ వాళ్ళ వల్ల అయితే కాదు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మీ ఆటలు అయితే సాగవు. మీకు పక్కాగా బుద్ధి అయితే చెప్తారు. ఏ విధంగా తెలుసా, మిమ్మల్ని అధికారంలోకి రానికుండా ప్రతిపక్షంలో ఉండేటట్టే ఆ భగవంతుడు అయితే చూస్తాడు, ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రయాగరాజ్ ఒక అద్భుతం అబ్బా. మహాకుంభమేళలో ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల చాలా మంది మన తెలుగు వాళ్ళు ప్రయాగరాజ్కి రాలేకపోయారు. చాలా మంది ప్రయత్నించారు, బట్ కానీ ఏంటంటే కుదరక చాలా మంది కూడా అయితే రాలేదు. బట్ కానీ ఒక్కసారన్నా ప్రయాగరాజ్కి అయితే రండి. ప్రెసెంట్ ఏంటంటే మహాకుంభమేళ అయిపోయింది కాబట్టి ఇక్కడ భక్తులు కూడా ఎంత రద్దీగా ఎక్కువైతే ఉండదు. మీరు ఎవరన్నా ప్రయాగరాజ్కి ఇప్పుడు వరకు రాకుండా ఉంటే ఒక్కసారన్నా ప్రయాగరాజ్కి వచ్చి ఈ త్రివేణి సంఘంలో స్నానం చేయండి. అండ్ మెయిన్గా ప్రయాగరాజ్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. 6:15 అయితే అయింది, ఇంకా గంగా హారతి అయితే స్టార్ట్ కాలేదు. దశశ్వమేధ ఘాట్లో ఏ క్షణంలో అన్నా స్టార్ట్ అవ్వచ్చు. మనం ఇంకా అక్కడికైతే వెళ్దాం. అక్కడ నుంచి దశశ్వమేధ ఘాట్కి అయితే వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడే మనకి గంగా హారతి అయితే జరగద్ది. అందరూ చూడండి మొత్తం అక్కడ సామాగ్రి అంతా కూడా అరేంజ్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ నుంచి ముందుకైతే వచ్చా. ఇక్కడ చూడండి పురుగులు అయితే భయంకరంగా లేసున్నాయి. మొత్తం ఈ లైట్ల ఎఫెక్ట్ వల్లే చూడండి మొత్తం ఇక్కడ పురుగులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ నిలబడి గంగా హారతి చూద్దామని ఇక్కడికి వస్తే అసలు ఇక్కడ నిలబడేటట్టయితే లేవు. మొత్తం చూడండి పురుగులు అయితే ఇక్కడ వ్యాపించేసేటట్టే. గంగాహారతి అయిపోయిన తర్వాత ఒక బైక్ అతన్ని లిఫ్ట్ అడిగి సీదా ఇప్పుడు నేను వచ్చేసి అలోపి శాంకరీదేవి శక్తిపీఠం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిది. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి అలోపి శాంకరీదేవి శక్తిపీఠంకి అయితే వచ్చాం కదా, ఇది మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇలా మనం లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ వచ్చేసి మనకి 9కి అయితే క్లోజ్ అవుద్ది. ప్రెసెంట్ టైం వచ్చేసి 7:35 అయితే అవుతా ఉంది. ఇప్పుడు మెయిన్గా అలోపి శాంకరీదేవి శక్తిపీఠం వచ్చేసి ఇప్పుడు పార్వతీమాత చనిపోయిన తర్వాత మన భారతదేశంలో అమ్మవారి పార్ట్స్ ఏంటంటే చాలా ప్లేసెస్లో అయితే పడింది కదా. ఇక్కడ ఏంటంటే అమ్మవారి చేతి వేళ్ళు అయితే ఉంటాయి కదా, ఇక్కడైతే పడి అమ్మవారిది ఏంటంటే లాస్ట్ పార్ట్ ఇక్కడే పడింది. అందువల్ల ఏంటంటే అలోపి అని అయితే అంటారు. ఎగ్జాక్ట్గా చూడండి మనం ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి నైట్ టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్. మొత్తం చూడండి లైటింగ్ ఏ విధంగా సెటప్ చేస్తున్నారో. పక్కాగా మీరు ఈవినింగ్ టైంలో రండి అండ్ మీరే చూడండి ఏ విధంగా ఇక్కడ లైటింగ్ అయితే ఉంటుందో. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లోపలికి వెళ్ళాలి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇదండి ఈ విధంగా మనం లైన్లో అయితే వెళ్ళాలి. మహాశివరాత్రి రోజు మహాదేవుడి సతీమణి అయిన పార్వతీమాత ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకి చాలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ అలానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇలా చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏంటంటే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడే మనకి అమ్మవారి దర్శనం కూడా అయితే అయిపోయింది. 15 to 20 minutes మనకి దర్శనం అయితే అయిపోద్ది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ప్రయాగరాజ్కి వస్తే పక్కాగా అలోపి శాంకరీదేవి శక్తిపీఠం కూడా అయితే రండి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకరిని లిఫ్ట్ అడిగి ఈసారి ఏంటంటే జగన్నాథ శాస్త్రి ఆశ్రమంకి అయితే వెళ్తా ఉన్నాను. బైక్ అతనేమో ఇక్కడైతే దింపేశాడు. ఇక్కడ కూడా చూడండి కొన్ని జ్యూసెస్ అయితే అందరికి ఏంటంటే భక్తులకైతే ఫ్రీగా అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఫైనల్గా చూడండి హరిజగన్నాథ శాస్త్రి ఆశ్రమంకి అయితే వచ్చాను. మనం ఆశ్రమంలోకి రాగానే ఏంటంటే ముందు పక్క మనకి టెంపుల్ అయితే ఉంటుంది, శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. మల్లికార్జునగే చైవ జనార్దనగే అంబా భవానీ కంబద గణపతి చండి చాముండిగే తుంగభద్రేగే కృష్ణ నివాసినిగే भगवती माता की जय, अन्नपूर्णेश्वरी की जय, दुर्गा माँ की जय, काशी विश्वनाथ महाराज की जय।
అక్కడ నుంచి డైరెక్ట్గా జగన్నాథ శాస్త్రి ఆశ్రమంకి అయితే వచ్చేసాం కదా. మనకి కింద టెంపుల్ అయితే ఉంటుంది. ఆశ్రమంకి వెళ్ళేటప్పుడే అక్కడంతా కూడా పూజ చేయడం అయితే జరిగింది. అది మీరు కూడా చూశారు. చాలా అంటే చాలా సంతోషం అయితే అనిపించింది. అక్కడ పూజ చేసి దాని తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత ఇలా కొంచెం బయటకు రావడం అయితే జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నాగవాసుకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను. బట్ కానీ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే ముందు పక్కన దశాశ్వమేధ ఘాట్ అయితే ఉంటుంది. అక్కడికన్నా వెళ్ళి కొంతసేపు ఉండి దాని తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి కొంతసేపు ఉండి దాని తర్వాత మళ్ళీ త్రివేణి సంఘంకో ఎక్కడికో తిరుగుతూ ఉందో. ఇందాక మీరు దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి జరుగుతున్నప్పుడు ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు చూడండి. ఇప్పుడు చూడండి ఎవరైతే లేరు. దశాశ్వమేధ ఘాట్ మొత్తం కూడా చూడండి ఖాళీగా అయితే ఉంది. దశాశ్వమేధ ఘాట్కి ఆపోజిట్లోనే మనకి ఏంటంటే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఒక ఆయన ఆంజనేయ స్వామి వేషం అయితే వేశారు కదా. చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది నాకు. ఇలా ఇద్దండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే అంతా పూజలు భజనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేను కూడా కొంతసేపు అయితే ఉందామని అయితే ఫిక్స్ అయితే అయిపోయాను. దాదాపు ఆ టెంపుల్లో 1 అవర్ అయితే ఉన్నాను. చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది. మంచిగా అక్కడ భజనలు అన్ని సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారు కదా. మొత్తం కూడా ఏంటంటే చాలా స్పిరిచువల్గా చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ముందుకైతే వెళ్తా ఉన్నా. నాకేందంటే నిన్న నైట్ నిద్ర లేదు. అండ్ అలానే ఈరోజు మహాశివరాత్రి రోజు మనం ఏంటంటే జాగారం అయితే చేస్తున్నాం కాబట్టి ఈరోజు నైట్ కూడా అయితే లేదు. అందువల్ల ఏంటంటే కొంచెం ఏదోగా అయితే ఉంది. ఎందుకో తెలియదు కానీ వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. మనం గట్టిగా మాట్లాడడం వల్ల ఏమో కానీ వాయిస్ మొత్తం కూడా ఏంటంటే కొంచెం చేంజ్ అయిపోయింది నాకు. ప్రెసెంట్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది కదా. ఇప్పుడు చూడండి అసలు ఎవరు కూడా అయితే లేరు. ఎవరో కొంతమంది అయితే త్రివేణి సంఘంగా అయితే వెళ్తా ఉన్నారు. ఇవే చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. ఇవే అంతా చూడండి అసలు ఖాళీగా అయితే ఉంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇవే మొత్తం కూడా ఏంటంటే కిటకిటలాడిపోయేది. ఇప్పుడు చూడండి ఎవరు అయితే లేరు. ఆల్మోస్ట్ ఏంటంటే 1:40 అట్లా అయితే అవుతా ఉంది. రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఉందాం. కొంతసేపు వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసి దాని తర్వాత 3కి 3:30కి మళ్ళీ మనం బయటకైతే వద్దాం. అందరికీ నమస్కారం. ఇది తర్వాత రోజు మార్నింగ్ అయితే షూట్ చేస్తా ఉన్నాను. 4:30 దాకా కొంచెం మేల్కొని అయితే ఉన్నాను కానీ 4:30 తర్వాత నిద్ర ఎలా వచ్చిందో తెల్లవారుజామున నిద్రపోయాను. మళ్ళీ 6:30కి అయితే లేచాను. 6:30కి లేచి స్నానం చేసి అండ్ అలానే మనకి జగన్నాథ శాస్త్రి ఆశ్రమంలోనే టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్లో దండం పెట్టుకొని దాదాపు ఒక 20 నిమిషాలు అక్కడ ఉండి దాని తర్వాత భోజనం చేసి, ఎందుకంటే నిన్న పొద్దున్న తిన్నాను, 10 గంటలకైతే తిన్నాను. ఇంకా మధ్యలో ఏం కూడా తినలేదు. జ్యూసెస్ అయితే తాగాను అంతే. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఈరోజు ఉదయాన్నే లేచి దాని తర్వాత స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఇంకా మంచిగా ఏంటంటే భోజనం చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ అలానే కొంచెం బాధ కూడా అయితే ఉంది. దాదాపు 25 రోజుల నుంచి 30 రోజులు ఈ మహాకుంభమేళలో ఉండడం అయితే జరిగింది. మొత్తం మహాకుంభమేళలో ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు చూపించాను. చాలా మందికి కూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి నా వీడియోస్ చాలా వరకు కూడా ఉపయోగపడ్డాయి. ప్రయాగరాజ్లో హరిజగన్నాథ శాస్త్రి ఆశ్రమం కూడా చూపించడం వల్ల చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఆశ్రమంలో ఉండడం అయితే జరిగింది. ఇంతటితో మహాకుంభమేళ అయితే పూర్తి అయిపోయింది. సో ఈ రోజు డేట్ వచ్చేసి February 27. సో నిన్నే ఏంటంటే మహాకుంభమేళ అయితే అయిపోయింది ప్రయాగరాజ్లో. మీలో కూడా ఎవరైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం కానీ ఒక్క పొద్దు కానీ ఉంటే పక్కాగైతే కమెంట్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగైతే కమెంట్ చేయండి. అదండి ఓవరాల్గా ఇంతటి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1కి 10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. హర్ హర్ మహాదేవ్.